గురించి మాట్లాడట్లేదు. అంటే అక్కడ 2 ఎకరాల రైతు కూడా మనతో మాట్లాడాడు. అతను ఏ విధంగా బహుళ పంటలు వేసేసి తను లాభదాయకంగా చేసుకుంటున్నాడు వ్యవసాయం అని చెప్పేసి అంటున్నాం. దానికి సంబంధించి మన గ్రామంలో చూసుకుంటే, మన ఈ 3 గ్రామాల్లో చూసుకుంటే మనకు ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, ఉల్లిగడ్డ కదా ఈ ఖరీఫ్లో మనం సాగు చేసాం. కంది సాగు చేసాం. సో మొక్కజొన్న చూస్తే ఈ సంవత్సరం మనం దాదాపుగా 20 నుంచి 25 మన శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారికి ఈ రైతన్న మీకోసం కార్యక్రమంలో వచ్చినందుకు గుందిపర్ల గ్రామం తరఫున ప్రత్యేకంగా స్వాగతం, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయులైనటువంటి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇందాకనే విన్నాం, ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు, ఈరోజు ఎరువు వ్యవసాయం చేయాలి అనేది అందరి ఈరోజు ముక్తకంఠంగా చెప్తున్నారు. అయితే అది రైతులు చేపట్టినప్పుడే సార్థకమవుతున్నటువంటి విషయాన్ని మనం అందరూ గుర్తించుకోవాలి. నమస్కరిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎంపీడీసీ నాగరాజు గారికి, మాజీ సర్పంచ్ గారికి, అలాగే ఈశ్వరయ్య గారికి, ప్రజెంట్ సర్పంచ్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా దాదాపు 1 వీక్ మేము కూడా ప్రతి విలేజ్ తిరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది రైతులు కూడా హాజరయ్యారు. ఈరోజు చివరి రోజు కాబట్టి చంద్రబాబు సార్ కూడా దీన్ని ముగించాలని చెప్పేసి కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఇక్కడ మనం కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని, అలాగే ఏఓ గారు, ప్రతి ఒక్కరు, మన విఆర్ఓ గారు, సెక్రటరీ గారు, అధికారులు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి రైతన్న మీకోసం కార్యక్రమం అనేది వ్యవసాయ రంగానికి సంబంధించింది. అంటే వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులని పెంచాలని చెప్పేసి, అలాగే మనకు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ముఖ్యంగా ఈ యొక్క కొర్రలు, జొన్నలు ఇలాంటి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఇలాంటి పంటలని వేసుకొని ఒక్కొక్కరు హెల్దీగా ఉండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు, అంటే వాణిజ్య పంటలను కూడా మనము వేసుకుంటే వాణిజ్య పంటల ద్వారా మనకి ఆర్థికంగా భరోసా కలుగుతుంది. రైతులకి ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులు బాగుంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. అలాగే నీటి భద్రత అంటే నీటిని సంరక్షించుకోవడం, రైతులు స్ప్రింక్లింగ్ పద్ధతి కానీ, బిందు సేద్యం కానీ ఇలా చేయడం వల్ల మన నీటిని కూడా ఆదా చేసుకొని పంటలని ఎక్కువగా దిగుబడి పెంచుకోవడానికి కూడా బాగుంటుందని, అలాగే అంటే డబ్బులు తక్కువ రుణంతో అలాగే ఎక్కువ దిగుబడి పంటలను పెంచాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. కాబట్టి అలాగే ఇంకా మన యొక్క అన్నదాత కార్యక్రమం అనేది కూడా 2వ విడత కూడా మనకు డబ్బులు పడినాయి. ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు మననే లాంచ్ అయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు కూడా ఈ యొక్క గతంలో ఉన్న అప్పటికి ఇప్పటికి తేడా చూసుకుంటే ప్రభుత్వం చాలా పనితీరు మెరుగ్గా ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకుంటే రోడ్లు అయితేనేమి, అలాగే ఈ విషయం చూసుకున్నప్పుడు మనం ముందు చూస్తూ ఉన్నాము. మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడంలో బాగా నిష్ణాతులైన వ్యక్తులు. కాబట్టి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ సమపాలలో చూస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.